కర్నూలు జిల్లాలో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంకన్న అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెట్రోల్ డీజిల్ సప్లై క్రమక్రమంగా మెరుగుపడుతుంది. అయితే క్యాన్లకు అదేవిధంగా బ్యారెల్స్కి మాత్రం బంకు నిర్వాహకులు పోయడం లేదు. మరోవైపు అవసరానికి మించి తీసుకెళ్లే వాటిపైన కూడా ఏదైతే సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడిన కొంతమంది వాహనదారులు ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? పెట్రోల్ అయితే చాలా ఇబ్బంది అండి. అయితే 4 days అయినా బండి ఇంటికాడ పెట్టుకున్నారు. బండి దిగుకొచ్చింది ఈరోజు తీసుకొచ్చుకొని నిన్న 140 రేట్ని బ్లాక్లో కొనుక్కున్నాను. 140 రూపీస్ లీటర్ పెట్టి ఈరోజు వచ్చిందంటే ఈరోజు బండిలు తీసుకొని కూర్చున్నాం. చాలా 4 days నుంచి చాలా బండి లేక సైకిల్ లాస్ట్ సైకిల్ ఆడుకున్నాను. నిన్న తిరిగి తప్పదు సార్. ఎలా కొనుక్కుంటే మనం 140 పెట్టి కొనుక్కోలేదు కదా అని సైకిల్ నేను వెళ్ళిపోయినా. వచ్చి ఈరోజు వచ్చిందంటే ఇక్కడ బండి దెబ్బ కూడా ఇచ్చామంటాను. చెడుకి పొద్దున్న వరకు బాగా టైట్గా ఉండే, రాత్రి కూడా చాలా టైట్గా ఉండే. మా కాలనీ ఏరియాలో ఇక్కడ బంగారపేట ఏరియాలో కూడా పెట్రోల్ బండి పెట్టింది. కాలనీలో కూడా ఉదయం పెట్టింది, మళ్ళీ ఇప్పుడు ఆన్ అయింది. ఇప్పుడు కొంచెం మొన్న ఒక 2-3 రోజుల కన్నా ఈరోజు కొంచెం మేలు ఉంది. ఇప్పుడు రష్ తగ్గింది, చాలా వరకు తగ్గింది. ఇప్పుడు లేదంటే ఇక్కడ నుంచి దాదాపు అంటే ఒక 50 అడుగులు 60 అడుగుల 100 అడుగుల వరకు కూడా క్యూ పెట్టినారు నిన్న నైట్ వరకు కూడా. 3 రోజులు చాలా అవస్థలు అసలుకి. ఈరోజు అయితే కొంచెం ఫ్రీ, పర్వాలేదు. కొంత బార్లు జనాలు 11కి క్యూ పెట్టింది. అన్ని మొత్తం మేము నన్నూరు నుంచి చూసుకుంటాం. అంతా బాగానే ఉంది. డీజిల్ కొంచెం టైట్ ఉంది. పెట్రోల్ అయితే పర్వాలేదు, డీజిల్ టైట్ ఉంది. డీజిల్ లేక రైతులు ఏదైనా ట్రాక్టర్లు కానీ ఒకటి ఏదైనా పత్తి అవసరం టమాటాలు కానీ పచ్చిమిర్చి కానీ రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. బండ్లు ఎక్కడెక్కడ నిలబడిపోతాయి డీజిల్ దొరకక. ఈ రైతుకి ఇబ్బంది, ఇంకోరికి ఇబ్బంది. రైతులు ఇప్పుడు పండించుకుని పంట అమ్ముకోనే ఉంటాడు. ఏం చేస్తారు? అంత ఇబ్బంది పడకూడదు కదా. డీజిల్ కొరత లేకపోతే అంత ఇబ్బంది పడరు. సో మొత్తం మీద చూసుకుంటే నిన్న మొన్నటితో పోలిస్తే ఈరోజు పరిస్థితి బాగా మెరుగుపడింది. అయితే అధికారులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఎవరైనా సరే కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో అమ్మి నో స్టాక్ బోర్డులు గిన పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పెట్రోల్ అయితే దొరుకుతుంది, కానీ చాలా చోట్ల అయితే డీజిల్ దొరకడం లేకపోవడం వల్ల రైతులు అనేవి అదేవిధంగా ట్రాన్స్పోర్టు కూడా ఏదైతే డ్రైవర్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా పెట్రోల్ అయితే ఎలా ఇస్తున్నారు, అదేవిధంగా డీజిల్ సప్లై కూడా మెరుగుపరచాలని కూడా వాహనదారులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు నుంచి.